హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా పొలం కాడికి వచ్చినాం. మా పొలం ఎలా ఉందో చెప్పండి. మాలాంటి రైతులకి పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం లేకుండా పోతుంది. చాలామంది రైతులు ఇబ్బంది పడుతారు పంట పండక. ఎంత పంట పండించినా ఎన్ని చేసినా మాలాంటి రైతులకి గిట్టుబాటు ఉండలేదు. కనీసం ఈ వీడియోలోన్నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఏ రోజు ఫలితం గిట్టుబాటు ధర లేకుండా పోతుంది రైతన్నకి. ఎర్లీ మార్నింగ్ చేను కాడికి వచ్చిన ఎందుకో వీడియో తీయవద్దు. ఇది మా బోరు మోటార్ వాటర్ వస్తున్నాయి పొలానికి ఇచ్చిన. పంట పండించిన రైతుకి ఎప్పుడూ గిట్టుబాటు ధర ఉండదు. కనీసం ఇలాంటి వాటికన్నా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. పొలం పెట్టి 2 నెలలు దాటింది. పొలం అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. అలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. పొలం అయితే ఇప్పుడే పొట్టకొచ్చింది. ఇంకో వారం 10 రోజుల్లో మొత్తం పొలం అంతా మొత్తం ఈనేటట్టుంది. ఇదంతా మా పొలం, అవి మా తాటి చెట్లు. మొన్ననే మందు కొట్టాను. ఎర్లీ మార్నింగ్ వాటికి ఎక్సలెంట్ కనబడుతుంది వ్యూ. ఎవరెవరికో సపోర్ట్ చేస్తారు, ఎన్నెన్నో ఛానల్స్కో సపోర్ట్ చేస్తారు, రాజకీయాలకి దానికి. మనలాంటి రైతన్నలకి సపోర్ట్ చేస్తే పోయేదేం లేదు ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాన్న వరికి నీళ్ళు పట్టినాయా పట్టలేదని మొత్తం తిరిగి వస్తుంది. అక్కడ ఇక్కడ ఒక బావి వస్తుంది, లంబడోల బావి. 2 రోజులు పెట్టుకుంటే పొలం అప్పుడే ఎండిపోతుంది నీళ్ళు లేక. మా నాన్న తిరిగి వస్తుండు, మొత్తం వాటర్ ఉన్నాయా లేవా అని తిరిగి వస్తుండు. దయచేసి పొలం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఈ ఛానల్ ద్వారా వెళ్తా. దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.